అంబటి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు సరైన టైంలో బుల్లెట్ దిగింది. నమ్మకం కుదరట్లేదా? కావాలంటే ఆ వాగ్దాటి చూడండి, ఆ ప్రత్యర్థికి ఇచ్చే వార్నింగ్లు చూడండి అంటూ వైసీపీ క్యాడర్ కాలరెగరేస్తుంది. రాంబాబు గారు టంగ్ స్లిప్ కాకుండా ఉండి ఉంటే, బూతులు మాట్లాడకుండా ఉండి ఉంటే ఇంత రచ్చ అయితే జరిగి ఉండేది కాదుగా. గుంటూరు అయితే చాలా ప్రశాంతంగా ఉండేది కదా. అంటే టంగ్ స్లిప్ అయిన ప్రతి వాళ్ళ మీద ఇలాగే జరిగిందా అండి? గతంలో ప్రెస్ మీటుల్లో కూర్చుని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద కూడా ఇలాగే జరిగిందా? అంటే పోలీస్ అక్కడ ఉండంగా వీళ్ళు అక్కడ నుంచి ఫోటోలు దిగుతూ ఉన్నారు, టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. కానీ దీన్ని పోలీస్ ఎలా అలౌ చేసిందండి? రాంబాబు గారు క్షమాపణ చెప్పినా కూడా ఈ స్థాయిలో మీ ఇంటిపైన దాడి, విధ్వంసం జరిగింది అంటే సరైన రీతిలో క్షమాపణ చెప్పలేకపోయారు రాంబాబు గారు అనుకోవాలా? ఆయన క్షమాపణ చెప్పకపోయినా, సరిగ్గా అసలు చెప్పకపోయినా దాడి కరెక్టేనా? మూకుమ్మడిగా కర్రలు రాళ్ళు పట్టుకొని ఎందుకు వచ్చారు? అంబటి రాంబాబు గారి వర్గం నుంచి, అంబటి రాంబాబు వర్గీయుల నుంచి దాన్ని ఎదుర్కొనేందుకే మేము సెల్ఫ్ డిఫెన్స్లో తిరగబడాల్సి వచ్చింది అని అంటున్నారు. నిజంగా అలాంటి పనులు ఏమన్నా చేశారా? రాళ్ళు కర్రలు పట్టుకొని వస్తారా క్షమాపణ అడగడానికి? 6 to 7 hours పాటు జరుగుతుందా దాడి? ఒక్క లాఠీ చార్జ్ చేస్తే డిస్పర్స్ అయిపోతుంది క్రౌడ్ అనేది. స్కెచ్ గీసింది ఎంపీ పెమ్మసాని, అమలు చేసింది గల్లా మాధవి అండ్ హర్ హస్బెండ్ అనేటువంటిది మీ స్టిల్ స్టాండ్. ఆయన కరెక్ట్గా వార్న్ చేయడం, సినిమా చూపిస్తాననడం, ఈవిడ అందరినీ తీసుకొని గ్యాదర్ చేసి ఇంటి మీదకి రావడం, ఆవిడ నోటితో ఆవిడ మేము దాడికి దిగబడ్డాం అన్నారు. ఎందుకన్నారు చెప్పాలి దానికి ఆన్సర్. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత వరకు కూడా అంబటి రాంబాబు గారు తగ్గేది లేదని చెప్తున్నారు, తగ్గేదే లే అంటున్నారు. పుష్ప సీన్ రీక్రియేట్ చేశారు. ఇంత ప్రొవొకేషన్ అవసరం అంటారా మౌనిక గారు? బెదిరించి భయపెట్టాలని ట్రై చేసినా కూడా అవతల మనిషి నేను బెదరను అని చెప్పి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేయడం కూడా, దానికి కూడా వీళ్ళు రెచ్చిపోతారా? మీరు నిజంగా కాపు కులస్తులే. అంబటి రాంబాబు గారు కాపు నేత అసలే కాదు, కాపే కానప్పుడు కాపు టైగర్ ఎలా అవుతాడు అనేటువంటిది వాళ్ళు ఓపెన్గా అడుగుతున్నారు. కాపులు అవ్వాలంటే ఏం చేయాలి? వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి? అంబటి రాంబాబు గారు కాపు కాదు, కాపు కులం మీద ఆయనకు ప్రేమ ఉండదు. అందుకే అంబటి రాంబాబు గారికి చెందినటువంటి 3 సంతానం కూడా కాపులను పెళ్లి చేసుకోలేదు, కమ్మ కులస్తుని పెళ్లి చేసుకున్నారు అని. అంబటి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు సరైన టైంలో బుల్లెట్ దిగింది. నమ్మకం కుదరట్లేదా? కావాలంటే ఆ వాగ్దాటి చూడండి, ఆ ప్రత్యర్థికి ఇచ్చే వార్నింగ్లు చూడండి అంటూ వైసీపీ క్యాడర్ కాలరెగరేస్తోంది. వారసులు ఎవరైనా రాజకీయ వారసత్వం కొనసాగించేందుకు ఇంకెవరైనా ముందుకు వచ్చినా తీరు మార్చుకోకపోతే మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుంది. ఇది టీడీపీ వార్నింగ్. సరే, ఆరోపణలు ప్రత్యారోపణలు, వార్నింగ్లు రివర్స్ కౌంటర్లు ఎలా ఉన్నా గుంటూరు రాజకీయం వేడెక్కిందా, వేడెక్కుతోందా, ఇంకా కార్చిచ్చులా రగులుకుంటుందా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ అంబటి మౌనిక గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. మ్యామ్ నమస్తే. మ్యామ్, మిమ్మల్ని తీసుకొచ్చి హాట్ సీట్లో కూర్చోబెట్టాను ఫర్ అన్ అన్ఫిల్టర్డ్ అండ్ రా టాక్. స్టార్టింగ్ విత్ ద మెయిన్ పాయింట్ మ్యామ్. రాంబాబు గారు టంగ్ స్లిప్ కాకుండా ఉండి ఉంటే, బూతులు మాట్లాడకుండా ఉండి ఉంటే ఇంత రచ్చ అయితే జరిగి ఉండేది కాదుగా. గుంటూరు అయితే చాలా ప్రశాంతంగా ఉండేది కదా. అంటే టంగ్ స్లిప్ అయిన ప్రతి వాళ్ళ మీద ఇలాగే జరిగిందా అండి? గతంలో వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా టంగ్ స్లిప్ అవ్వడం కాదు, ప్రెస్ మీటుల్లో కూర్చుని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద కూడా ఇలాగే జరిగిందా? మరి రాంబాబు గారి మీద ఎందుకు జరుగుతోంది? అది కూడా ఆయన మీద దాడి జరిగి, ఆయన మీద మూకుమ్మడిగా వచ్చి ఒక లైఫ్ ఆర్ డెత్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి, అందులో రియాక్షన్లో భాగంగా ఆయన ఒక మాట దొరలడం జరిగింది. దాన్ని వంకగా, దాన్ని సాకుగా తీసుకొని ఇంకేదో కక్ష సాధిస్తున్నట్లుగా అనిపిస్తుందండి. ఇది దాడి కాదు, ప్రీ ప్లాన్డ్ దాడి అసలే కాదు.
అనుకోకుండా ప్రజల్లోంచి వచ్చినటువంటి ఆగ్రహము అని దాడి చేసిన వాళ్ళు, దాడి చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు, టీడీపీ నేతలు మూకుమ్మడిగా చెప్తున్నారు. డూ యూ అగ్రీ విత్ ది స్టేట్మెంట్? నో, నాట్ ఎట్ ఆల్. బికాజ్ ఎందుకంటే అక్కడ ఆ రోజు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తిరిగి వస్తున్నారు రాంబాబు గారు. వస్తున్నప్పుడు ఆల్రెడీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పోలీస్ అక్కడ రాళ్ళు కర్రలు పట్టుకుని అందరూ నుంచుని ఉన్నారు. అంటే పోలీస్ అక్కడ ఉండంగా వీళ్ళు అక్కడ నుంచి ఫోటోలు దిగుతూ ఉన్నారు, టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. కానీ దీన్ని పోలీస్ ఎలా అలౌ చేసిందండి? సో వాళ్ళు ఒక యాక్షన్ని ప్లాన్ చేశారు. ఇదేమి వచ్చినటువంటి రియాక్షన్ కాదు, వాళ్ళ యాక్షన్ని ప్లాన్ చేసి ప్రవోక్ చేసి రాంబాబు గారు ఒక మాట దొరలడం వల్ల దాన్ని వంకగా పెట్టుకొని దాడి చేయడం జరిగింది ఇంటి మీద. ఆయన సారీ చెప్పాక కూడా. దట్స్ మై క్వశ్చన్ టు. ఇప్పుడు క్షమాపణ చెప్పారు, నేను చంద్రబాబు నాయుడు గారిని ఆ మాట అని ఉండకూడదు, బట్ నేను ఫ్లోలో అనేసాను, ఇట్స్ నాట్ మై ఇంటెన్షన్ అని. రాంబాబు గారు క్షమాపణ చెప్పినా కూడా ఈ స్థాయిలో మీ ఇంటిపైన దాడి విధ్వంసం జరిగింది అంటే సరైన రీతిలో క్షమాపణ చెప్పలేకపోయారు రాంబాబు గారు అనుకోవాలా? సరైన రీతిలో క్షమాపణ చెప్పలేదని అనుకుందామండి కాసేపు. మీరు అన్నారు కాబట్టి ఖచ్చితంగా చెప్పారు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా నేను రిగ్రెట్ అవుతున్నాను, నేను ఉండాల్సింది కాదని చెప్పారు. ఒకవేళ సరైన రీతిలో చెప్పకపోతే దానికి మీరు ఏం ఫాలో అవుతారు? దాడి చేస్తారా? వచ్చి లీగల్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఒకటి లా అండ్ ఆర్డర్ ఉంటుంది కదా, నేను ఫేస్ చేస్తాను అంటున్నారు కదా లీగల్ కాన్సిక్వెన్సెస్. నేను ఎక్కడికి పారిపోను, నేను ఇక్కడే ఉంటున్నానని కూడా చెప్పారుగా. యాంటిసిపేటరీ బెయిల్కి కూడా నేను వెళ్ళనని చెప్పున్నారు కదా. మరి దాని ప్రాసెస్ మీరు ఫాలో అయ్యేదేంటి? ఒకవేళ ఆయన క్షమాపణ చెప్పకపోయినా, సరిగ్గా అసలు చెప్పకపోయినా దాడి కరెక్టేనా? అది సమర్థనీయమేనా ప్రజాస్వామ్యంలో? నేను గల్లా మాధవి గారితో మాట్లాడాను, ఇంటర్వ్యూ చేశాను. ఈ కేసులో A3గా ఉన్నటువంటి అబ్బూరి మల్లి గారు అనే వ్యక్తితో కూడా మాట్లాడాను, మిగతా చాలామందితో కూడా మాట్లాడాను. వాళ్ళందరూ ఒక మాట చెప్తున్నారు, మౌనిక గారు, ఐ వాంట్ కీప్ దిస్ బిఫోర్ యూ కరెక్ట్ దెమ్ ఇఫ్ దే ఆర్ రాంగ్. అసలు ప్రొవోకేషన్ జరిగింది, దాడి బూతుల దాడి జరిగింది అంబటి రాంబాబు గారి వర్గం నుంచే, అంబటి రాంబాబు వర్గీయుల నుంచే. దాన్ని ఎదుర్కొనేందుకే మేము సెల్ఫ్ డిఫెన్స్లో తిరగబడాల్సి వచ్చింది అని అంటున్నారు. నిజంగా అలాంటి పనులు ఏమన్నా చేశారా మీ వాళ్ళు, మీ ఫ్యాన్స్ కానీ మీ సన్నిహితులు కానీ? అంటే వాళ్ళు మా ఇంటి దగ్గరికి వచ్చారా, మేము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళామండి? వాళ్ళే వచ్చారులేండి. వాళ్ళే వచ్చారు. దేనికి వచ్చారు? మూకుమ్మడిగా కర్రలు రాళ్ళు పట్టుకొని ఎందుకు వచ్చారు? ఐ క్వశ్చన్ దెమ్. ఎందుకు వెళ్ళారు మీరు అంటే, మేము క్షమాపణ అడగటానికే వెళ్ళాము. అచ్చా, అంటే క్షమాపణ అడగడానికి కర్రలు రాళ్ళు తీసుకుని వస్తారా? అంటే నాకు తెలీదు. క్షమాపణ అడిగే పద్ధతి అదేనా? ఇప్పుడు ప్రెస్లో అడగచ్చు. అసలు ఆల్రెడీ చెప్పున్నారు కదా, అప్పటికే ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ ఆల్రెడీ చెప్పేసిన తర్వాత జరిగింది ఇదంతా కూడా. ఓకే, మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదో ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయడానికి ఎలవెన్స్ ఉంటుంది, కానీ రాళ్ళు కర్రలు పట్టుకొని వస్తారా క్షమాపణ అడగడానికి? అంటే నాకు తెలీదు. వాళ్ళు తెలియజేస్తే ఏమన్నా తెలుసుకుంటాం. మీ ఇంటిపై జరిగిన దాడి వెనుక కుట్ర ఉంది అని చెప్పి వైసీపీ నమ్ముతోంది, మీరు నమ్ముతున్నారు, మీ కుటుంబం మీ సన్నిహితులు కూడా నమ్ముతున్నారు. ఈ రోజుకి మనం మాట్లాడుతున్న ఈ సమయానికి కూడా డూ యూ స్టిల్ బిలీవ్ దట్ దెర్ ఈస్ ఎ కాన్స్పిరసీ బిహైండ్ దిస్? ఇట్ ఈస్ క్లియర్ అండి, ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్. ఇజంట్ ఇట్ ఆబ్వియస్? మీరు చూడండి, 7 to 9 hours పాటు ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్లో పోలీస్ అనేది పూర్తిగా మొత్తం డిజాల్వ్ చేసేసి వ్యవస్థల్ని వీళ్ళు ఏ రకంగా దాడులు చేశారో చూస్తే ఇది కుట్రలా అనిపిస్తుందా లేదా? మీరంతా కూడా పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది, దాడి జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు, పోషించారు అని అంటున్నారు. వాళ్ళేమంటున్నారంటే పోలీసులే మమ్మల్ని నిలువరించారు, ఒక దశలో పోలీసుల మాట వినకపోతే మా టీడీపీ నాయకత్వమే వెళ్ళి ఆ ఆందోళనకారిని వెనక్కి తీసుకొని వచ్చింది. అలా తీసుకొచ్చినటువంటి వాళ్ళల్లో అంబటి రాంబాబు గారిని ప్రొటెక్ట్ చేసినటువంటి వ్యక్తుల్లో అబ్బూరి మళ్ళీ ఒకరు, అండ్ బై ద సేమ్ వే మాధవి గారి భర్త రామచంద్రరావు గారు ఒకళ్ళు అంటున్నారు. అసలు మాధవి గారు భర్త రామచంద్రరావు గారు అంబటి రాంబాబు గారు ఆఫీస్లోకి వెళ్ళి ఆయన మీద అరవడం అనే క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఆయన వెనకాల ఫాలో అవుతున్నటువంటి లేడీస్ కార్లు పగలగొట్టినటువంటి క్లిప్పింగ్స్ మన దగ్గర ఉన్నాయి. దీన్ని ఏమంటారు? దాడి అంటారా? సారీ అడగడానికి చూస్తుంటారు కదా. ఎట్లా ప్రజా ప్రతినిధులే రంగంలోకి దూకి దాడిని ఎంకరేజ్ చేస్తూ పోలీసులు ఎక్కడ వాళ్ళని స్టాప్ చేయడానికి ట్రై చేశారు? చేసి ఉంటే 6 to 7 hours పాటు జరుగుతుందా దాడి? ఒక్క లాఠీ చార్జ్ చేస్తే డిస్పర్స్ అయిపోతుంది క్రౌడ్ అనేది. మరి ఇంత 6 to 7 hours ఆల్మోస్ట్ 12 AM తర్వాత కూడా దాడి జరుగుతూనే ఉంది. రాంబాబు గారిని తీసుకెళ్లిన తర్వాత నిప్పు పెట్టడం జరిగింది ఆఫీస్. ఇది ఎలా అలౌ చేసింది పోలీసు?
దే ఆర్ జస్ట్ స్పెక్టేటర్స్ అండి. వాళ్ళు అక్కడ నుంచుని వాళ్ళు సినిమా చూస్తున్నారు. ఏ సినిమా అయితే పెమ్మసాని గారు చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారో ఆ సినిమా చూడడానికి వచ్చారు పోలీసులు. దాన్ని ఎంకరేజ్ చేయడానికి కూడా వచ్చారు. ఏదో ఫ్లోలో అనేశారు పెమ్మసాని గారు, దానికన్నా ముందు చాలామంది చాలా అన్నారు అని వాళ్ళు అంటున్నారు. సరే, వీటన్నింటినీ కలిపి ఒక యూనిక్ క్వశ్చన్గా మీ ముందు ఉంచితే మౌనిక గారు, స్కెచ్ గీసింది ఎంపీ పెమ్మసాని, అమలు చేసింది గల్లా మాధవి అండ్ హర్ హస్బెండ్ అనేటువంటిది మీ స్టిల్ స్టాండ్? అలాగే కనిపిస్తుంది కదండి. ఆయన కరెక్ట్గా వార్న్ చేయడం, సినిమా చూపిస్తాను అనడం, ఈవిడ అందరినీ తీసుకొని గ్యాదర్ చేసి ఇంటి మీదకి రావడం, కనీసం లేడీస్ ఉన్నటువంటి ఇంటి మీదకి వెళ్ళొద్దు అని కూడా చెప్పలేకపోయారు అక్కడ నుంచొని ఆవిడ, ఒక మహిళ అయి ఉండి. మరి ఇదంతా చూస్తుంటే ఆయన వేసిన ప్లాన్ని ఈవిడ ఇంప్లిమెంట్ చేసినట్టుగా కనిపిస్తుందిగా. క్లిప్పింగ్స్లో కూడా వాళ్ళ హస్బెండ్తో సహా ఆవిడ వచ్చున్నారుగా. వాళ్ళ ముందే కదా దాడి మొత్తం జరిగింది. 6 to 7 hours పాటు ఆవిడ బయటే ఉన్నారు కదా. అప్పుడు మా ఇంట్లోకి నేను ఆ రోజు నైట్ నేను క్లిప్పింగ్స్ చూడడం జరిగింది. మేము ఇంట్లో ఉండంగా కూడా కనీసం ఇంట్లో లేడీస్ ఉన్నారు అక్కడ వెళ్ళమాకండి అనైనా ఆవిడ చెప్పడం మీరు ఎక్కడ చూసారా? ఆవిడ నోటితో ఆవిడ మేము దాడికి దిగబడ్డాం అన్నారు. ఎందుకన్నారు చెప్పాలి, దానికి ఆన్సర్ మాధవ్ గారు చెప్పాలి. ఎస్, క్లియర్గా మేము దాడికి దిగబడ్డాం అన్నారు. దాడికి దిగబడ్డం అంటే ఏంటి? సారీ అడగడానికి వచ్చాము ఈజ్ ఈక్వల్ టు దాడికి దిగబడ్డామా? చెప్పాలి, ఆవిడ చెప్పాలి దీనికి. ఆవిడ ఎందుకు అన్నారు, ఆ ఉద్దేశాలు ఎలా బయటకు వచ్చాయి, ఉద్దేశాలు ఎలా బయటకు వచ్చాయో దానికి తగ్గట్టుగానే అక్కడంతా ఎలా కనిపిస్తుంది, లైవ్లో అందరూ చూశారు. ఆఫీస్ మీద దాడి, ఫర్నిచర్ మీద ధ్వంసం చేయటము, అద్దాలు పగలగొట్టడము, ఏసీలు నాశనం చేయటము నిజమే. మా వాళ్ళు కాస్త తొందరపడ్డ మాట వాస్తవమే. కానీ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత, అంటే ఆఫ్టర్ 9 o'clock జరిగినటువంటి సిచ్యువేషన్స్లో ఫ్లెక్సీ తగలబెట్టడము, కార్లలో పెట్రోల్ పోయటము, ఇవంతా మేము కాదు, అంబటి రాంబాబు వర్గీయులే సింపతి డ్రామా కోసం చేసిన డ్రామా అంటున్నారు. నిజంగా అలాంటి స్కెచ్ డ్రామా మీ ఇంటి నుంచి ఏమైనా జరిగిందా సింపతి హై లెవెల్లో ఇంక్రీజ్ అవ్వటానికి? ఇప్పుడు ఒకటండి, దాడి అంటే దాడే, అంతే కదా. ఇప్పుడు వందన గారు, గ్రంథాలయం చైర్మన్ గారు వందన గారు వచ్చారు. ఆవిడని కూడా మేమే పంపించుకుని బూతులు తిట్టించుకున్నామా ఆవిడ చేత? ఆవిడ ఎలా అయితే వచ్చి కారు మీద ఎలా దాడి చేస్తా, ఎట్లాంటి అసభ్య పదజాలం యూజ్ చేసి ఆవిడ ఎంత వల్గర్గా మాట్లాడారో అందరూ చూస్తున్నారు కదా. అది కూడా మేమే చేసామా? 6 to 7 hours పాటు ఎందుకు జరిగింది అంటున్నాను నేను. పోలీస్ సిస్టమ్ లేదా? ఎంత దూరంలో ఉంది పోలీస్ బెటాలియన్? వాళ్ళు డిస్పర్స్ చేయాలనుకుంటే ఎంతసేపు? శివభక్తుల మీద లాఠీ చార్జ్ చేశారు. ఆ యాక్షన్ ఏదో ఇక్కడ చూపించుంటే పోలీస్ వారు ఇది జరగబోతుండేది కదా. శ్రీశైలం ఇష్యూనా? వాళ్ళకు అనుగుణంగా నడుస్తుందండి వ్యవస్థ అనేది. వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు మ్యానిపులేట్ చేసుకుంటున్నారు. పోలీసులు వాళ్ళకి తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారు. అది క్లియర్గా కనిపిస్తుంది. మీ ఇంటిపై జరిగిన అటాక్తో, తదనంతర పరిణామాలతో, వీటన్నిటితో అంబటి రాంబాబు గారి ఇమేజ్ మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీ ఇమేజ్ ఒక రేంజ్లో పెరిగిపోయింది, సానుభూతి వెల్లువలా వచ్చింది అనేటువంటిది చాలామంది అంటున్నారు. మీరు కూడా అలాంటి సాటిస్ఫైడ్ మోడ్లో ఉన్నారా మౌనిక గారు? సాటిస్ఫైడ్ అంటే ఇదేమీ ఇప్పుడు మేము ప్లాన్ చేసిందో మేము చేసింది కాదండి. మా మీదకు వచ్చినటువంటి ఒక దాడి ఇది. ఇలా జరగాలని ఎవరు కోరుకోరు. ఎవరైనా కోరుకుంటారా చెప్పండి? ఎవరు కోరుకోరు. ఇలాంటి జరిగినప్పుడు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా సింపతి వస్తుంది కదండి. రాకుండా ఎందుకుంటుంది? ఇప్పుడు ఆడవాళ్ళ మీద మా మీద 6 to 7 hours దాడి చేసి ఆయన్ని అక్కడ కూర్చోపెట్టి ఆయన మీద దాడి చేస్తూ ఒక 2,000 మంది చుట్టుముట్టేసి పోలీస్ ఆయన్ని గోడ దూకి వెళ్ళిపోమని సలహా ఇస్తారా అండి? ఇదే పోలీస్ చేసేది? మరి ఇలాంటి ఎప్పుడు జరగల ఇలాంటి? మీరు మీ దృష్టిలో ఏమైనా ఉంటే మీరు చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఎప్పుడు జరగల. ఇలాంటి జరిగినప్పుడు సహజంగానే సానుభూతి వస్తుంది, ఎవరి మీదైనా వస్తుంది కదా. అదేం మనం ప్లాన్ చేసుకుంది కాదు. ఏదో ఒక సాచ్యురేషన్ పాయింట్ గనక అక్కడ ఆ పాయింట్ కూల్ అవ్వకపోయింటే అంబటి రాంబాబు గారి ప్రాణాలకు తీవ్రమైన ముప్పు ఉండేది అనేటువంటిది ఒక స్టేట్మెంట్ మౌనిక గారు. రెండో థింగ్ ఏంటంటే అసలు మాబ్ వచ్చిందే అంబటి రాంబాబుని లేకుండా చేయటానికి అనేటువంటిది ఇంకొక అలిగేషన్. నిరసన, దాడి, ప్రజాగ్రహం, ప్రీ ప్లాన్డ్ అటాక్ ఏదైనా కావచ్చు మెటాఫర్. టార్గెట్ అంబటి రాంబాబు గారి డెత్తేనా? ఖచ్చితంగా మీరు చెప్పింది నమ్మాల్సినటువంటి విధంగా పరిస్థితులు అక్కడ మాకు కనిపించినాయి ఆ రోజు. ఎందుకంటే వాళ్ళ చేతిలో అన్ని రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. రాళ్ళు ఉన్నాయి, కర్రలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, గుణపాలు ఉన్నాయి. అందరూ విపరీతంగా డ్రింక్ చేసి ఉన్నారు. పోలీస్ అనేది వర్క్ చేయటం. ఓకే, పోలీస్ ఆర్ జస్ట్ స్పెక్టేటర్స్ అక్కడ ఆ సీన్లో. ఇలాంటి అప్పుడు ఒకళ్ళు వచ్చి ఏ కత్తితోనో పొడిస్తేనో ఏ కర్రతోనో కొడితేనో అదేమవుతుందండి?
అది హత్యే కదా, మరి ఇది హత్యాయత్నం కాదా? ఈవెన్ మహిళలమైన మా మీద కూడా 200 నుంచి 300 మంది మగవాళ్ళు ఇంటిని చుట్టుముట్టి లోపలికి ఎంటర్ అవడానికి విడతలుగా ట్రై చేస్తే వాళ్ళు లోపలికి వస్తే ఏంటండి పరిస్థితి? మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోగలమా? పోలీస్ ఆర్ నాట్ ప్రొటెక్టింగ్. అప్పుడు ఏం జరిగేది? ఇంటికి ఆఫీస్కి నిప్పు పెట్టారు, సజీవ దహనం అయితే నిప్పు అంటుకొని ఇది హత్యాయత్నం కాదా? ఇన్ని విజువల్స్ మీరు సాక్ష్యాలుగా చూపిస్తున్నా, ఇంతగా ఆవేదన వ్యక్తం చేస్తున్నా 307 బుక్ చేయలేదు. అటెంప్ట్ మర్డర్ కేసు కానీ ఏం బుక్ చేయలేదు. బుక్ చేసిన కేసులు కూడా నామమాత్రంగానే ఉన్నాయనేటువంటిది ఒక ఆరోపణ. దీని వెనుక ప్రభుత్వం ఉందా? కూటమి సర్కారు ఉందంటారా? ఇప్పుడు ఎవరికైనా అండి ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్లో కానీ ఒక ప్రజాస్వామ్యంలో కానీ మనం ఏదైనా తప్పు చేయాలంటే అమ్మో పోలీస్ వస్తారు, అమ్మో మన అరెస్ట్ చేస్తారు, లేదంటే కొడతారనే భయం ఉంటుంది. ఈ భయం లేకుండా అక్కడ ఉన్నటువంటి మొత్తం రౌడీలు గూండాలు బిహేవ్ చేశారంటే వాళ్ళకి ఎవరు ఇచ్చారు ఎష్యూరెన్స్? పైనుంచి మీకేం కాదు మీరు చెయ్యండి అనే ఎంకరేజ్మెంట్ ఎవరు ఇచ్చి ఉంటారు? ఎక్కడో పైనుంచి వాళ్ళకి అటువంటి ఇన్ఫర్మేషను అటువంటి మద్దతో ఉంటేనే కదా వాళ్ళంతా రెచ్చిపోయి చేయగలిగేది. మామూలుగా అయితే చేయలేరు కదా. భయం ఉంటుంది. ఏ సిటిజన్కైనా ఇలాంటి పనులు చేయాలంటే భయం ఉండదా? పోలీసు వస్తారు, కొడతారు, లోపలేస్తారు. ఇలాంటివి చేస్తే అవతల వాళ్ళు ఎంత తప్పైనా చేయనియండి, మనం చేస్తే మనం కూడా తప్పు చేసినట్టే అనేది ఒకటి ఉంటుంది కదా. సో సమ్వన్ వాజ్ ఎంకరేజింగ్ దెమ్ ఆ టైంలో. మీరు చెయ్యండి మేము చూసుకుంటాం అని ఎవరో చెప్పుంటేనే వాళ్ళు వచ్చినట్టుగా వచ్చారు. లేకపోతే ప్రజాప్రతినిధి ఒక శాసనసభ్యురాలైనటువంటి గల్లా మాధవి గారు కూడా రంగంలోకి దిగి అక్కడే నుంచొని చేశారంటే ఎంత ధైర్యం అండి. వాళ్ళ హస్బెండ్ లోపలికి నెట్టుకుంటా వచ్చి కర్రలు పట్టుకొని ఆయన రాంబాబు గారు ఆఫీస్లోకి వెళ్ళి క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఎంత ధైర్యం కావాలి? ఏ ధైర్యంతో వాళ్ళు వచ్చారు? ఒక పవర్ ఉంది మన దగ్గర, మన వెనకాల ఒక సపోర్ట్ ఉంది అని ఎవరో చెప్పబట్టే కదా. ఆ అధికార అహంకారంతోనే కదా వాళ్ళు అలా చేయగలిగింది. మీ ఇంటర్వ్యూకి ముందు, అంటే మీతో ఇంటర్వ్యూకి నేను కూర్చునే ముందు నేను చాలా డిస్కస్ చేశాను, చాలా రీసెర్చ్ చేశాను మౌనిక గారు. నాకున్న క్రెడెన్షియల్ సోర్సెస్లో మీకు కానీ, అంబటి రాంబాబు గారికి కానీ, గల్లా మాధవి గారి ఫ్యామిలీకి కానీ ఎక్కడ పర్సనల్ రైవలరీ అనేటువంటిది ఏదీ లేదు. కానీ మీ ఇద్దరి పోటాపోటీ ప్రెస్ మీట్లు చూసిన తర్వాత పర్సనల్ రైవలరీ ఏమైనా ఉందేమో అన్న డౌట్ నాకు వచ్చింది. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ఏమన్నా ఉందా మీ ఇద్దరికి? ఏమన్నా వ్యక్తిగత వైరం కానీ? ఎప్పుడూ ఉండదండి. ఆవిడ పర్సనల్ రైవలరీ ఇప్పుడు కూడా ఉండదు. ఆవిడ మహిళల్ని తీసుకొచ్చారు, గుండాలను తీసుకొచ్చారు, దాడి చేశారు. దాన్ని మట్టుకే మేము క్వశ్చన్ చేస్తున్నాం. పర్సనల్ రైవలరీగా దీన్ని మేము తీసుకోవట్లా. చట్టరీత్యా ఎదుర్కొంటాం. ఆవిడ తీసుకున్నారు పర్సనల్గా. ఆవిడ పర్సనల్గా తీసుకున్నారు కాబట్టే లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేసి ఆవిడ రంగంలోకి దూకారు దాడి చేయించడానికి. మేము పర్సనల్గా తీసుకోం. దీన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కొంటాం. పర్సనల్ రైవలరీ ఏముంటుంది ఇందులో? కాకపోతే నేను ఆవిడకి చెప్తున్నా, ఆవిడకి కూడా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేను సింపతి కార్డు ప్లే చేస్తున్నానని ఆవిడేదో మాట్లాడున్నారు, నేను చూశాను. అది అంటే ఒక ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే ఉన్నప్పుడు ఇంటి మీద అంతమంది మగవాళ్ళు దాడి చేస్తా 6 గంటల పాటు ఉంటే లోపల పిల్లల్ని పెట్టుకుని మేము మీకు జరిగితే తెలుస్తుందని కూడా నేను అనలేకపోతున్నాను ఈ మాట ఆవిడని. ఎందుకంటే ఆవిడకి కూడా పిల్లలు ఉన్నారు, ఆవిడ కూడా ఒక లేడీ. నేను అనలేకపోతున్నా, కానీ ఆవిడ ఉండి దాడి చేయించారు. ఇది సింపతి కార్డు మేము ప్లే చేసేది ఏంటండి? ఒక మనిషిని కొట్టి ఆ మనిషి ఏడుస్తుంటే ఏంటి ఏడుస్తున్నావు నువ్వు సింపతి కార్డు ప్లే చేస్తున్నావు అంటారా? మీరు కొట్టారు కదా, కొట్టినప్పుడు ఏడవకుండా ఎట్లా ఉంటారు? మీరు దాడి చేశారు కదా, దాన్నే కదా మేము క్వశ్చన్ చేస్తున్నాం. క్వశ్చన్ చేస్తే సింపతి కార్డు అంటారేంటి? ఎమ్మెల్యే మాధవి గారు క్రిటిసైజ్ చేశారనో ఆ వర్డ్ తీసి కాసేపు పక్కన పెట్టేస్తే నేను కూడా ఒక హానెస్ట్ సబ్మిషన్, ఒక క్వశ్చన్ మీ ముందు పెట్టదలుచుకున్నాను మౌనిక గారు. వారం రోజులు బట్టి మీ ప్రెస్ మీట్స్, మీ బైట్స్ చూస్తున్నాను. చాలా సమర్థవంతంగా మాట్లాడుతున్నారు మీరు. ఫస్ట్ మీ రియాక్షన్కి, దాని ఆల్టర్నేట్ రియాక్షన్కి, కాస్త గ్యాప్ తీసుకున్న రియాక్షన్కి మధ్య చాలా తేడా కనిపించింది. అంటే అగ్రెసివ్నెస్ సెకండ్ బైట్కి ఎక్కువ ఉంది. అంటే ఆ గ్యాప్ గల కారణం ఏంటి? ఇలా రియాక్ట్ అవ్వమని చెప్పి వైసీపీ మీకు పుష్ బ్యాక్ ఇచ్చిందా, లేకపోతే ఆమె అన్నట్టు సింపతి కార్డు ప్లే చేశారా? సింపతి కార్డు ప్లే చేయడం ఏంటండి? దాడి జరిగింది కదా, ఇప్పుడు దాడి జరగకుండా నేను వచ్చి ఏదైనా చెప్తే అప్పుడు అది సింపతి కార్డు అవుతుంది. దాడి జరిగింది, దీన్ని అందరూ లైవ్లో చూశారు. దాడి జరిగిన మరుసటి రోజే నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది లైవ్లో. సో ఆ ఎఫెక్ట్ మా మీద ఉంటుంది కదా. మేము వెంటనే దాని నుంచి తేరుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాము. ఒక ఎమోషనల్ సిచ్యువేషన్లో మేము ఉన్నాము.
సిచ్యువేషన్ ఉన్నట్టుగా మాట్లాడాం. అయితే నేను ఆ టైంకి ఆ లైవ్ ప్రెస్ మీట్ పెట్టిన టైంకి మటుకు నేను నిజంగా గల్లా మాధవ్ గారిని ఎవరో మిస్గైడ్ చేశారు, ఆవిడ ఒక బలిపశు అయ్యారు అనే నేను అనుకున్నా. కానీ దాని తర్వాత ఆవిడ నెక్స్ట్ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో మమ్మల్ని హెచ్చరించారు. అంటే దాడి జరిగిన తర్వాత కూడా ఆవిడ ఆత్మవిమర్శ లేదు, ఆవిడకి ఎటువంటి రిగ్రెట్ లేదు. లేకుండా మళ్ళీ వచ్చి లైవ్లో కూర్చుని మళ్ళీ వస్తాము, మీ ఇంటికి వచ్చేవాళ్ళు ఆస్తులు అమ్ముకోవాలి పరామర్శకు వచ్చేవాళ్ళని ఆవిడ వార్న్ చేశారు. ఎగ్జాక్ట్లీ దీన్ని ఎలా తీసుకోవాలండి? దీన్ని ఖచ్చితంగా అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఈవిడ కావాలనే చేశారు అని చెప్పి. అంటే మళ్ళీ వస్తామని హెచ్చరిస్తే ఆవిడ ఏమనుకుంటున్నారు అంటే ఇవాళ అంబటి రాంబాబు గారు డాటర్ అనో లేకపోతే వైసీపీకి సంబంధించిన బలం ఉందనో కాదండి, ఒక కామన్ సిటిజన్గా అడుగుతున్నాను. ఈజ్ ఇట్ అలౌడ్? ఆవిడ అలా బెదిరించచ్చా లైవ్లో కూర్చుని? ఆవిడ అలా బెదిరించారు కాబట్టి నేను అలా మాట్లాడాల్సి వచ్చింది. సెకండ్ రియాక్షన్. ఓకే, ఎస్, అదే రీజన్. ఆవిడ అలా మాట్లాడకపోయి ఉండుంటే బహుశా నేను అట్లా రియాక్ట్ అయ్యి ఉండేదాన్ని కాదేమో. ఐఎమ్ సారీ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఇది ఇబ్బందికరమైనటువంటి ప్రశ్నే మౌనిక గారు. దీని వెనుక చాలా పరిణామాలు, ఇంకా మాట్లాడుకోవాల్సిన ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి చాలా స్ట్రైట్గా అడుగుతున్నాను. మీరు నిజంగా కాపు కులస్తులేనా? దీన్ని మీరు క్లారిటీ ఇస్తే నేను మిగతా క్వశ్చన్స్కి వెళ్తాను. ఐఎమ్ సారీ టు ఆస్క్ యూ అని చెప్పాను నేను. మీరు నిజంగా కాపులేనా? ఖచ్చితంగా కాపులమేనండి కదా. కానీ వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కాపులు కాదు. అంబటి రాంబాబు గారు కాపు నేత అసలే కాదు. కాపే కానప్పుడు కాపు టైగర్ ఎలా అవుతాడు అనేటువంటిది వాళ్ళు ఓపెన్గా అడుగుతున్నారు. దాట్స్ వాట్ ఐ క్వశ్చన్. అంటే కాపులు అవ్వాలంటే ఏం చేయాలి? వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి? వాళ్ళు ఏమన్నా చెప్తే మేము దానికి చెప్పగలం. కాపు అనేది మేము కాపులుగా పుట్టినప్పుడు మమ్మల్ని కాపు అన్నంత మాత్రం మేము కాపు కాకుండా పోతామా? దానికి ఏంటో వాళ్ళు రీజన్స్ చెప్పాలి. ఎందుకు కాపు కామో వాళ్ళు చెప్పాలి. ఒకవేళ కాపు కులంలో మీకు కానీ మీ కుటుంబానికి కానీ సరైన మద్దతే కనుక ఉంటే మీ పార్టీ నేతలు అంటే వైసీపీలో ఉన్నటువంటి కాపు నేతలు కాకుండా మిగతా కాపు కులస్తులు వచ్చి మీకు సపోర్ట్ ఇవ్వాలి కదా. ఇవ్వలేదు. ఒంటరి అయ్యారా? మిమ్మల్ని ఒంటరిని చేశారా? అసలు మిగతా వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ రావట్లేదని ఎందుకు అనుకుంటున్నారు? దానికి కొలమానం ఏంటి? అంటే మీకు మద్దతుగా ప్రెస్ మీట్లు ఎవరూ పెట్టలేదు కాపు కుల సంఘాలు. అందరూ ప్రెస్ మీట్లు పెట్టకపోవచ్చు అండి, దాన్ని బట్టే మొత్తం అసెస్ చేయలేం కదా. దానికి కొలమానం ఏంటి? ఇప్పుడు కాపులందరూ కలిసి మళ్ళీ మేము దాడి చేస్తే అది కొలమానం అవుతుందా? అప్పుడు తెలుస్తుందా బలం? అది కరెక్టేనా? దాడికి ప్రతిదాడి కరెక్ట్ కాదు కదా. కాదు కదా. మరి అలా చేస్తేనే బలం ఉందని అనుకుంటున్నారేమో వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళకి అలానే అర్థమవుతుందేమో. కానీ అలా చేయలేం కదా ప్రజాస్వామ్యంలో. అది కరెక్ట్ కాదు కదా. దానికి కొలమానం ఏంటి? రేపు తెలుస్తుంది ఎవరికి ఎట్లా సపోర్ట్ ఉందో, ఓటు ద్వారా నిరూపిస్తారు. అంబటి రాంబాబు గారు కాపు కాదు, కాపు కులం మీద ఆయనకు ప్రేమ ఉండదు, ఆయన కుటుంబ సభ్యులకు కూడా కాపు కులం మీద ప్రేమ ఉండదు. అందుకే అంబటి రాంబాబు గారికి చెందినటువంటి 3 పిల్లలు సంతానం కూడా కాపులను పెళ్లి చేసుకోలేదు, కమ్మ కులస్తుని పెళ్లి చేసుకున్నారు అని. ఈ ప్రశ్న అడగటం నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది మౌనిక గారు. కాకపోతే మీ మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్లో ఇదొక భాగం కాబట్టి అడగక తప్పట్లేదు. ఐఎమ్ ఆస్కింగ్ యూ వన్స్ అగైన్. మీకు నిజంగా కాపు కులం మీద ప్రేమ ఉంటే కాపు కులం వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకునేవాళ్ళు కదా. ఎందుకు చౌదరీస్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు? అంటే ఇవాళ ఇంత బేసిక్ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి రావడం అనేది ఒక దురదృష్టంగా భావిస్తూనే, బట్ చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నానండి. ఇప్పుడు పెళ్ళికి కావాల్సింది ఒక వ్యక్తి, ఒక వ్యక్తిత్వం, ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం, కులం కాదు. ఎవరైనా పెళ్లి చేసుకునేటప్పుడు ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు కానీ కులాన్ని పెళ్లి చేసుకోరు. వ్యక్తిత్వం ఇంపార్టెంట్. వ్యక్తిని వ్యక్తిగా అభిమానించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ వ్యక్తి ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి అయినా కూడా మేము అభిమానించినప్పుడు పెళ్లి చేసుకుంటాం. అది కమ్మవారు కావచ్చు, కాపు కావచ్చు, రెడ్డి కావచ్చు, మరొకరు కావచ్చు. అక్కడ నచ్చింది వ్యక్తి, అభిమానిస్తున్నటువంటిది వ్యక్తిని. కానీ నేను ఒకటి అడుగుతానండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపు కాకపోతే పొత్తు ఉంటుందా? మేం చేసుకున్నటువంటిది వ్యక్తులని, ఆ వ్యక్తులు ఎటువంటి కులానికి, ఏ కులానికి చెందినటువంటి వారైనా మేము పెళ్లి చేసుకునేవాళ్ళం. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి అయినా కానీ మీరు పొత్తు పెట్టుకుంటారా? దానికి సంబంధం ఏంటండి? అంటే పవన్ కళ్యాణ్ గారికి కులం ఉంటుందా?
ఖచ్చితంగా కులం ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారికి అసలు కులం ఉండదు, ఆయన కులాలకి మతాలకి అతీతంగా ఉండేటువంటి నేత అని జనసేనలో ఉండేటువంటి కార్యకర్తలు, జన సైనికులు, జనసేన నేతలు చెప్తున్నారు. మరి మీరేమో ఆయనని కాపు కుల ప్రతినిధిగా చూస్తున్నారు. ఇద్దరిలో ఎవరిని నమ్మాలి, ఎవరి వైపు నిలబడాలి మౌనిక గారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని అన్నారు. మీరు విన్నారో లేదు? అన్నారు. కాపు పదం ఆయన ఉపయోగించారుగా. ఉపయోగించారు. కనీసం కాపులైనా నాకు ఓటేసి అసెంబ్లీకి ఇంకా క్లియర్ కట్గా చెప్పుకోవాలంటే నాకు అసలు కులం లేదు, మతం లేదు, కుల రాజకీయాలు లేవు, మత రాజకీయాలు లేవు అన్న వ్యక్తే మీరు చెప్పిన మాట అన్నారు. అన్డౌటెడ్లీ కనీసం కాపులైనా నాకు ఓటేసి అసెంబ్లీకి పంపించండి అని కూడా అన్నారా? అన్నారు. మరి ఇదేంటండి? ఇంకో మాట మీరు మర్చిపోయినట్టున్నారు మౌనిక గారు. కనీసం కులాన్ని చూసైనా మీరు రగిలిపోండరా, కనీసం కులాన్ని చూసైనా కూడా మీరు మారండి, కులానికి ఓటేయండి అని అన్నారు. అదే అంటుంది. అంటే ఇప్పుడు కులం కార్డు ఎక్కడుందండి? కులానికి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఎక్కడుందని అడుగుతున్నా. క్యాస్ట్ బేస్డ్ ఈక్వేషన్ మీదే వాళ్ళు పొత్తు పెట్టుకున్నారుగా, వాళ్ళు ఫామ్ చేశారుగా. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఓ అరాచక శక్తిని గద్దె దింపేందుకు మేము కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మేమంతా ఒక్కటయ్యాం అనేటువంటిది వాళ్ళ వాదన. కానీ మీరు కాస్ట్ కార్డ్ తీసుకొస్తున్నారు కదా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఒక వ్యతిరేక శక్తో ఏదో చెప్పారు మీరు, అలాంటి ఒక భయంకరమైన శక్తి అయి ఉంటే ప్రజలే ఏకం అవుతారు కదా. మీరు ఏకం అవ్వాల్సిన అవసరం ఏముంది? ప్రజలే ఏకమయ్యి మూకుమ్మడిగా ఆయన్ని ఓడిస్తారు. ఒకవేళ ఆయన అంత నెగిటివ్ పర్సన్ అయితే, అలాంటిది ఉంటే మీరు ఏకం అవ్వాల్సిన పనే ఉంది, అంతే కదా. మీరు ఒంటరిగా పోటీ చేస్తే మీరు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఒక కులంతో మీరు పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఇదంతా జగత్ విదితమే కదా, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇష్యూ జరిగిన నాటి నుంచి జైల్లో ఉన్నంత వరకు, కస్టడీలో ఉన్నంత వరకు, జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత వరకు కూడా అంబటి రాంబాబు గారు తగ్గేది లేదని చెప్తున్నారు, తగ్గేదే లే అంటున్నారు. పుష్ప సీన్ రీక్రియేట్ చేశారు, ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నారు. ఇదండి వీళ్ళ బుద్ధి అని అసెంబ్లీ సాక్షిగా హోమ్ మినిస్టర్ అనిత అంటున్నారు. ఆమె అన్నారని కాదు, ఇంత ప్రొవొకేషన్ అవసరం అంటారా మౌనిక గారు? ప్రొవొకేషన్ ఎక్కడుందండి? తగ్గేదేలే అని చెప్పటము. ప్రొవొకేషన్ అనేది వాళ్ళది. లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసి రాళ్ళు కర్రలు తీసుకుని రావడం అనేది ప్రొవొకేషన్. రాంబాబు గారు ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేశారా? అంటే వీళ్ళు బెదిరించి భయపెట్టాలని ట్రై చేసినా కూడా అవతల మనిషి నేను బెదరను అని చెప్పి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేయడం కూడా, దానికి కూడా వీళ్ళు రెచ్చిపోతారా? దాన్ని రెచ్చగొట్టడం కింద చూస్తారా వీళ్ళు అని అంటున్నా. అన్యాయంగా దాడి చేసి, అన్యాయంగా లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసి మీరు ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి తప్పుడు కేసులు పెట్టి పీటీ వారెంట్లు వేసి పెడుతుంటే దాన్ని ఆయన క్వశ్చన్ చేశారు. దానికి నేను తగ్గేదేలే అని చెప్పారు. ఎందుకంటే అది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది కాదు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. సీఎం గారిని, సీఎం గారి తల్లి గారిని, మాతృమూర్తిని దూషించారు కాబట్టే ఆయన కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంత ప్రజాగ్రహానికి గురయ్యారు. మా పార్టీలో, మా హయాంలో ఏ తల్లిని, ఏ మాతృమూర్తిని అన్నా మేము ఒప్పుకోము, వాళ్ళ నుంచి ఇదే రియాక్షన్ ఉంటుందని చెప్పారు నారా లోకేష్. కాదా? మరి రాంబాబు గారు చేసిన తప్పు కదా? ఇప్పుడు రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని రాంబాబు గారు కూడా సమర్థించుకోలేదు కాబట్టే సారీ చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి. ఇప్పుడు ముందుగా ఎవరి తల్లైనా ఒకటే కదా, అంతే. ఏ మదర్ అయినా ఒకటే. వందన గారు, గ్రంథాలయం చైర్మన్ వందన గారు అంబటి రాంబాబు గారి తల్లిని తిట్టలేదా? క్లిప్పింగ్స్లో మీరు చూస్తుంటారుగా. ఆవిడ మీద ఏమి యాక్షన్ తీసుకున్నారని నేను అడుగుతున్నా. ఆమె మాట్లాడిన భాష దుర్మార్గమైన భాష, ఒప్పుకుంటా. ఆవిడ మీద యాక్షన్ తీసుకోపోయినా పర్లా. ఆవిడ గజమాలు లేసి, పోస్టర్లు వేసి, పెమ్మసాని గారు, గల్లా మాధవి గారు పొగుడుతూ ఆవిడకి మన ప్రమాణ స్వీకారం చేపించారు. ఇదేంటి? యాక్షన్ తీసుకోపోయినా ఒక పద్ధతి, అదొక రకం. క్లియర్ కట్గా ఎంత ధైర్యంగా వాళ్ళు ఇదంతా చేశారు. అదే మాటలు మాట్లాడారుగా ఆవిడ మీద యాక్షన్ తీసుకున్నారా? అనిత గారు హోమ్ మినిస్టర్, ఆవిడ గతంలో మాట్లాడినటువంటి మాటలు మీరు వినుంటారు. ఒక అమ్మ అనే పదంలో నుంచి ఎంత వక్రభాష్యం తీసి మాట్లాడారు అంటే మన ఊహకు కూడా అందదనమాట. ఎట్లాంటి మనిషికి కూడా అట్లాంటి మీనింగ్ తీసి ఆవిడ భారతమ్మ గారిని, విజయమ్మ గారిని మాట్లాడారు. ఆవిడ మీద ఏం యాక్షన్ తీసుకున్నారంట ఎన్నికల ప్రచారంలో. మీరెందుకు పార్టీ పరంగానే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోలేదు అప్పుడు? ఇప్పుడు కూడా మీరు తీసుకోవచ్చు. ఆవిడ హోమ్ మినిస్టర్ చేసి కూర్చోబెట్టారు. ఆవిడేమో ఒక టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తారు. అసలు ఇవన్నీ ఎందుకు?
జూనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఏమని తిట్టారు? దాన్ని ఖండించారా పార్టీ వాళ్ళు ఎవరైనా? అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. ఎస్, దాన్ని ఎందుకు ఖండించలేదు లోకేష్ గారు? అంటే మీ తల్లి మాత్రమే తల్లా? మీ పార్టీలో ఉన్నవారు మాత్రమే మహిళలా? ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళము, ఇతర పార్టీలో ఉన్న నాయకులకు సంబంధించినటువంటి మహిళమైన మేము మహిళలం కాదా? మా మీద దాడి చేయొచ్చా? చిన్న పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా మీరు దాడి చేయొచ్చా ఇంటి మీదకి వచ్చి? మళ్ళీ స్ఫూర్తిదాయకమైనటువంటి స్టేట్మెంట్స్ ఎందుకు? మీరు అమలుపరచలేనప్పుడు మేము అమలుపరచలేము డైరెక్ట్గా చెప్పండి. మా వాళ్ళని మటుకు మీరు అనడానికి వీలు లేదు, మేము ఒప్పుకోము, గవర్నమెంట్ మాది, మేము దాడి చేస్తామని బెదిరించండి డైరెక్ట్గా వచ్చి. రాంబాబు గారు మాత్రమే కాదు, మీరు కూడా ఎక్కడా తగ్గటం లేదు మౌనిక గారు, తగ్గేదే లే అని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నారు. వాళ్ళేమో తీరు మార్చుకోకపోతే మళ్ళీ వస్తాం, పరామర్శ యాత్రలకి వచ్చేటువంటి వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాల్సిందే అని చెప్తున్నారు. ఎక్కడ ఈ రచ్చకి ఎండ్ కార్డ్ పెట్టాలి? మేము ఏ లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయట్లా, మేము ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ఆన్సర్ చేస్తున్నాము. మీరు చేసేది కరెక్ట్ కాదు కాబట్టి మేము తగ్గేదే లేదు అంటున్నాము. ఒక తప్పు చేసినప్పుడు సారీ ఎలా చెప్పారు? మరి తగ్గేదే లేదన్నప్పుడు ఆ రోజు కూడా నేను తిట్టాను, నేను తగ్గేదే లేదని చెప్పుండొచ్చుగా రాంబాబు గారు. తప్పు దొరికినప్పుడు సారీ చెప్పారు, తప్పు లేనప్పుడు ఎందుకు తగ్గాలంటున్నా? తప్పు మీది, లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తున్నారు, మీదకు వస్తున్నారు, దాడులు చేస్తున్నారు, మహిళల మీద దాడులు చేస్తున్నారు, కులం పేర్లు పెట్టి తిడుతున్నారు. ఇవి తప్పులు చేస్తున్న మీకు భయం లేదు, బాధ్యత లేదు. ఏ తప్పు లేకుండా కరెక్ట్గా ఉన్న వాళ్ళం మేము ఎందుకు భయపడాలి, ఎందుకు తగ్గాలంటున్నాం? వైసీపీ అంబటి రాంబాబు గారిని కాపు నేత, కాపు టైగర్ అంటోంది. మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే మీరే కాస్ట్ కార్డు ప్లే చేస్తున్నారు అని వాళ్ళు అంటున్నారు. ఈ రెండింటిని పక్కన పెట్టి మాట్లాడుకుంటే మీరు నిజంగా ఈ ఇష్యూలో కాపు కులాన్ని, కాపు కాస్ట్ని, కాస్ట్ కార్డ్ని వాడటం లేదా? వాడరా? మేము కాస్ట్ కార్డ్ వాడట్లేదండి, వాళ్ళు మమ్మల్ని తిట్టారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు కాపే కాదని అంటున్నారు, గల్లా మాధవ్ గారు కానీ ఇతరులు కానీ మీరు చెప్పారు ఇందాక. కాపే కానప్పుడు కాపు పేరు పెట్టి ఎందుకు దూషించారు? కాపు కాదు కదా, వచ్చారు కదా మనుషులు మీ రౌడీలు, కాపు అని పెట్టి ఎందుకు దూషించారు? దూషించేటప్పుడు మీ క్యాస్ట్ గుర్తొచ్చిందా మాది? దాన్నే మేము మాట్లాడుతుంటే మీరు అది కాదు, మీరు ఆ కులం కాదంటారా? ఇప్పుడు దూషించేటప్పుడు మీరు ఎందుకు దూషించారు కాపు అని పెట్టి? మీరు దూషించబట్టి మేము అది చెప్పాం. మేము చెప్పుకోవాలి ఖచ్చితంగా. మా కులాన్ని దూషించినప్పుడు మా కులం అంటే మాకు అభిమానం ఉంటుందిగా, ప్రతి కులస్తుడికి వాళ్ళ కులం అంటే అభిమానం ఉంటుందిగా, పిచ్చి ఉండరాదు, అభిమానం ఉంటుందిగా. తిట్టినప్పుడు ఖచ్చితంగా చెప్తాం, గర్వపడుతున్నాను కాపు కులంలో పుట్టినందుకని నేను చెప్పాను. ఇవాళ మీరు అంత దాడిగా మీరు క్యాస్ట్ బేస్డ్ ఈక్వేషన్ అనేది మీరు ఫాలో అయ్యి మీరు గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నప్పుడు మీరు క్యాస్ట్ బేస్డ్గానే ఆలోచిస్తారు. మీరు కాపు మీద దాడి చేస్తున్నారనే మీరు ఆలోచించి ఉంటారు, ఎందుకంటే మీరు ఆ బేస్డ్గానే మీరు గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టి. కానీ మీరు ఏ ధైర్యంతో వచ్చి దాడి చేశారు? పవన్ కళ్యాణ్ గారు మీ పట్ల ఉన్నారన్న అండతోనేగా. ఆ అడ్వాంటేజ్ మీరు తీసుకున్నట్టు నాకు అనిపించింది. అంటే ఏంటి, కాపు కులానికి, కాపు కులస్తుల మొత్తానికి ఆయన ఒక్కడే బ్రాండ్ అంబాసిడర్, మిగతా ఎవరు లేరా? నేను అనుకోవట్లేదండి. పోయినసారి జరిగినటువంటి ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని అందరు కాపులు భావించిన మాట వాస్తవం, కనిపిస్తుంది అట్లా. ఆయన ఏదో సీఎం అవుతారని ఆశపడ్డారు, ఓట్లేశారు. ప్రతిసారి అలాగే ఉండదు కదా, ఆయన కూడా ప్రశ్నించాలి, ఆయన కూడా ఆయన బాధ్యతలు చేయాలి కదా. ఆయన సీఎం కాలేదు, సో దేర్ ఆర్ కాన్సిక్వెన్సెస్, దేర్ విల్ బి కాన్సిక్వెన్సెస్. ఈ దాడి జరిగిన తర్వాత అంబటి రాంబాబు గారు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేసినట్టు గుర్తు. దాడి జరిగిన తర్వాత కనీసం ఆయన ఎక్కడ స్పందించలేదు. అంటే రాంబాబు గారిని, మిమ్మల్ని కాపు కులస్తులు కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారా, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను ఎందుకు మాట్లాడాలి, అసలు నేను ఎందుకు స్పందించాలి అని చెప్పి సైలెంట్ అయిపోయారని మీ స్టేట్మెంట్ ఏమైనా ఉందా? అసలు కాపు కులమా కాదనేది తీసేయండి. ఒక సిటిజన్స్, ఒక నాయకుడి మీద దాడి జరిగింది, ఖండించాల్సినటువంటి బాధ్యత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందిగా. రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ప్రతిదీ క్యాస్ట్ కోణంలో చూడాల్సిన అవసరం లేదు కదా. ఈజ్ ఎ డిప్యూటీ సీఎం ఒక స్టేట్కి. ఇలా ఉంది లా అండ్ ఆర్డర్ పరిస్థితి, ఆయనకు ఒక బాధ్యత ఉంటుందిగా, దాన్నే అడిగాం. హోమ్ మినిస్టర్ గారి స్పందన చూసిన తర్వాత, అనిత గారి స్పందన చూసిన తర్వాత ఏంటి మీ రియాక్షన్ ఏంటి అసలు? దేనికి సంబంధించిన స్పందన? మొన్న అసెంబ్లీకి సంబంధించినటువంటి అంటే ఆవిడ ఒక కోణమే ఆవిడ చూడదలుచుకున్నారు. ఆవిడకి జరిగిన దాడి కనిపించలా. నేను ప్రెస్ మీట్లో కూడా నేను చెప్పున్నాను, మీరు దీన్ని సమర్థిస్తారా, ఆడవాళ్ళ మా మీద దాడి జరిగిందని. అది కనిపించలా ఆవిడకి. వందన గారు తిట్టినటువంటి బూతులు ఆవిడకి కనిపించలా.
రాంబాబు గారు ఇలా అన్నారు, అది మటుకు ఆవిడ గమనించారు, అది మటుకే చూశారు. సో వన్ సైడెడ్గా ఆవిడ మాట్లాడాలనుకుంటున్నారు. ఆవిడ టీడీపీ కార్యకర్తలా వ్యవహరించాలనుకుంటున్నారు. ఒక హోమ్ మినిస్టర్గా స్టేట్కి వ్యవహరించాలని ఆవిడ అనుకోవట్లేదు. క్లియర్గా కనిపిస్తుంది అది. జైలుకు వెళ్లేందుకు అంబటి రాంబాబు గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందుకే దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి, మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి మా ఇంట్లో కుక్క కూడా భయపడదు అని చెప్పడం మాత్రమే కాకుండా నేను జైలు జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసి వచ్చానని చెప్పి బయటకు వచ్చాక చెప్పారు. ర్యాలీగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఇదంతా ఐడెంటిటీ క్రైసిస్ సిండ్రోమ్తో బాధపడుతున్నట్లుగాను, లేకపోతే అమాంతం ఇమేజ్ నాకు వచ్చేసిందిరా అన్నట్లుగా అనిపించడం లేదా మౌనిక గారు? ఆయన ఏ తప్పు లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ చేసుకోండి అని ఎందుకు అంటారు? మేము భయపడమని ఎందుకు అంటారు? ఆయన దగ్గర ఏ తప్పు లేదు, ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నారు, చెప్పారు. ప్లస్ అటు పక్కన చేస్తుంది రెడ్ బుక్. అదేమి డెమోక్రసీలో జరగాల్సినటువంటి విషయం కాదు, ఒక తప్పు. అందుకని దాన్ని ఎదుర్కొన్నారు. ఐడెంటిటీ క్రైసిస్ ఏముంది ఇందులో? తీసుకెళ్ళి జైల్లో ఆయనంతగా ఆయనే కూర్చున్నారా? దాడి ఆయనంతగా ఆయన చేయించుకున్నారా? లేదు కదా, వీళ్ళు చేశారు దాడి. దాన్ని అందరూ ఖండిస్తున్నారు. అదే కనిపిస్తుంది. వచ్చారు ర్యాలీకి, అభిమానులు వస్తారు కదా, పార్టీ వాళ్ళు వస్తారు. మరి ఇంత ఘోరమైనటువంటి పని చేసినప్పుడు, ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో ఇన్ని గంటలు దాడి చేసి ఆయన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసినప్పుడు ఇది ఘోరంగా అందరికి అనిపించింది. పార్టీలకు అతీతంగా అందరికి అనిపించింది. ఖండించారు చాలామంది, న్యూట్రల్ పీపుల్ కూడా. సో అదే కనిపించింది. ఈ దాడి ముమ్మాటికి విచారకరమే, దాని పరిణామాలు విచారకరమే. ఓపెన్గా మాట్లాడుకుంటే మౌనిక గారు, మొన్నటి వరకు తెర వెనుక ఉన్న మీరు ఈ ఇష్యూతో బయటకు వచ్చారు. వైసీపీ క్యాడర్, ఎస్పెషల్లీ అంబటి రాంబాబు గారిని అభిమానించేటువంటి క్యాడర్ మొత్తం అంతా కూడా ఎస్ మాకు బుల్లెట్ దొరికింది అంటున్నారు. ఆర్ యూ ఎంజాయింగ్ దీస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్? ఇవన్నీ మనం ప్లాన్ చేసుకుంటే వచ్చే కాదు కదండి. ఇది దాడి జరగాలని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఆశించరు. జరిగిన విషయాలు మనం చెప్పడం జరిగింది, అంతే. అది నిజంలా అనిపించింది కాబట్టి జనాలు నమ్ముండొచ్చు. నిజంగా లేకుండా నిజంగా మనం అబద్ధం చేసి చెప్తేనో, ఇప్పుడు గల్లా మాధవ్ గారు చెప్తున్నారు, వచ్చి కర్రలు రాడ్లు పట్టుకొని మేము సారీ అడగడానికి వచ్చామని. ఆవిడ ఎంత చెప్పినా దాన్ని నమ్ముతారా? క్లిప్పింగ్స్ ఉన్నాయి, కనిపిస్తుంది అందరికీ. సో మన దగ్గర నిజం ఉన్నప్పుడు అది పవర్ఫుల్గా వెళ్తుంది అనేది నేను నమ్ముతున్నా. అది నా గొప్పతనం, ఇంకొకళ్ళ గొప్పతనమో కాదు. వెన్ యూఆర్ స్పీకింగ్ ట్రూత్, అది నమ్ముతారు జనం. అంబటి రాజకీయ వారసత్వాన్ని ఎవరు కొనసాగిస్తారు అనేటువంటిది ఇంతకాలం ప్రశ్నగానే లేదు, అసలు ఆ ప్రశ్న తలెత్తలేదు. కానీ ఈ దాడి, దీని తర్వాత ఆ క్వశ్చన్ రేజ్ అయింది, ఎవరు ఆ లెగసీని కంటిన్యూ చేస్తారు అనుకున్నటువంటి క్రమంలో ఇమ్మీడియట్గా మీరు వచ్చి దాన్ని ఫిలప్ చేశారు. ఒకవేళ నిజంగా అంబటి రాంబాబు గారి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించటం కన్ఫామ్ గనక అయితే మీరు సిద్ధంగా ఉన్నారా, లేకపోతే మీరు మీ మిగతా ఇద్దరు చెల్లెల్ని అక్కలని ముందు పెట్టారా? అది ఒకటైతే చెప్పదలుచుకున్నానండి. నాకు జగన్ గారంటే చాలా అభిమానం, రాజశేఖర్ రెడ్డి గారంటే చాలా అభిమానం. ఆయన ఇచ్చినటువంటి ఎంబీబీఎస్ సీటు మీద నేను ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ అయ్యాను. వైసీపీ పార్టీ అంటే ఒక అభిమానం సహజంగానే ఉంటుంది, మా ముగ్గురికి ఉంటుంది. చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాం కాబట్టి ముగ్గురికి ఎంతో కొంత ఇంట్రెస్ట్ అనేది సహజంగా ఉంటుంది. ఇంకా రెస్ట్ ద టైమ్ విల్ డిసైడ్. నేను మళ్ళీ స్ట్రైట్గా అడుగుతున్నాను, ఐ నీడ్ ఎ స్ట్రింజెంట్ ఆన్సర్. డైరెక్ట్ పాలిటిక్స్లోకి వస్తారా, వస్తున్నారా? టైమ్ విల్ డిసైడ్ అండి, దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఒకవేళ గనక వస్తే అంబటి రాంబాబు గారి రాజకీయ వారసురాలిగా వస్తారా, లేకపోతే మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం? అంటే మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇవాళ ఏదో మీ వెనకాల వారసత్వం ఉంది కాబట్టి వెళ్ళిపోవడం కాదు, మిమ్మల్నిగా ఐడెంటిఫై చేయాలి, మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, మిమ్మల్నిగా పీపుల్ లైక్ చేయాలి అని చెప్పి. సో మాకు సహజంగా ఇంట్రెస్ట్ ముగ్గురికి ఉంది, రెస్ట్ టైం విల్ డిసైడ్. ఒకవేళ గనక మీ రాజకీయ అరంగేట్రం గనక కన్ఫామ్ గనక అయితే ఏ పార్టీ నుంచి ఉంటుంది? నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక అభిమానం, రాజశేఖర్ రెడ్డి గారంటే ఒక అభిమానం, అంతవరకే చెప్పగలను. రాజకీయాలంటే ఇంట్రెస్ట్ కన్నా నాకు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ పాలిటిక్స్లోకి రావాలే అనుకోండి, వచ్చి రావాల్సినటువంటి ఒక ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ క్రియేట్ అయిందే అనుకుందాము మౌనిక గారు, అది వైసీపీ నుంచి ఉంటుందా, లేకపోతే జనసేన నుంచి ఉంటుందా? అదే కదండి ఇప్పుడు చెప్పాను. నాకు రాజకీయాల కన్నా కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము అదే వింటూ పెరిగాము ముగ్గురం, నేనే కాదు మా సిస్టర్స్ ఇద్దరు కూడా. సో అభిమానం న్యాచురల్గా ఉంటుంది. వి విల్
ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించేటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించేటువంటి వాళ్ళు ఇంకా క్లియర్ కట్గా మాట్లాడుకోవాలంటే వైసీపీలో ఉన్న వాళ్ళు కాపులే కాదు అని చాలా దారుణమైన విమర్శ ఎదుర్కొన్నటువంటి క్రమంలో మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానము, రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం అని చెప్తున్నారు. ఒకసారి ఆన్సర్ థింక్ చేసుకొని చెప్పొచ్చు ఉన్న కదా. ఫ్యాక్ట్స్ చెప్తున్నానండి. నేనేమి ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ ప్లాన్డ్ ఎనీథింగ్. ఏదైతే జరిగింది ఇదేం ప్లాన్డ్ కాదు. నేను నా ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. నేనేం ప్రత్యక్ష రాజకీయాల్లో లేను. నేనేదో ఒక పార్టీ గురించే చెప్పడానికి ఫ్యాక్ట్స్, నా మనసులో నుంచి వస్తున్నటువంటి ఫ్యాక్ట్సే నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆర్థిక అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అరాచక పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్. వైసీపీ అంటే బూతులు మాట్లాడేందుకు, విధ్వంసం సృష్టించేటువంటి వాళ్ళకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పి టీడీపీ, జనసేన చాలా దారుణాతి దారుణంగా విమర్శిస్తూ ఉంటాయి. ఇంత విన్న తర్వాత కూడా వైసీపీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా? నేను అలా చూడట్లేదండి. ఎలా చూస్తారు? నేను ఒక కష్టాల్లో నుంచి, చాలా ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఎదిగినటువంటి ప్రజానాయకుడుగానే నేను జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ వచ్చాను. అంటే విధి వైపరీత్యాలని కూడా ఎదిరించి, చాలా కుట్రలను ఎదిరించి నిలబడి ఆయన పార్టీ పునాదులే అది. సో నేను అలాగే చూస్తాను. అలాగే ప్రజాస్వామ్యాన్ని బాగా నమ్మేటటువంటి వ్యక్తిగా నేను ఆయన చూస్తాను. ఎందుకంటే ఇవాళ ఆయనేంటి, చంద్రబాబు నాయుడు గారు నమ్ముతారు, పవన్ కళ్యాణ్ గారు నమ్ముతారు, రాజకీయంలో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు ప్రజాస్వామ్యాన్ని నమ్ముతారు, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారు. వై ఓన్లీ జగన్మోహన్ రెడ్డి? వై ఓన్లీ వైసీపీ? అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు డబ్బే రాజకీయం అయిపోయింది. డబ్బులుంటేనే రాజకీయంలో సీట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇవాల్టి రోజు పరిస్థితుల్లో డబ్బుతో సంబంధం లేకుండా క్యాపబిలిటీ, ప్రజలకి వీళ్ళు లీడర్ అయితే బాగుంటుంది అని నమ్మి సీట్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఎవరికి, ఎక్కడ, ఎలా? లక్కప్ప గారు, లక్కప్ప గారికి ఇచ్చారు. వీరాంజనేయులు గారు, ఒక టిప్పర్ డ్రైవర్ అనుకుంటా ఆయన నామినేషన్కి ఒక లారీ వేసుకుని వచ్చారు. ఇలాంటి సీన్ మీరు ఎప్పుడైనా చూస్తుంటారా ఈ మధ్య రాజకీయాల్లో? అంటే డబ్బు బలం లేదు, డబ్బు ఒక్కటే పరిమాణం కాకుండా క్యాపబిలిటీని దృష్టిలో పెట్టుకొని ఒక లీడర్ని తయారు చేసుకునేటువంటి పద్ధతిని, అంటే ప్రజాస్వామ్యాన్ని ఆయన నమ్మారు. డబ్బు ఇంపార్టెంట్ కాదని ప్రజాబలాన్ని ఆయన నమ్మారు. ఇవాళ లక్కప్ప గారు మీద 300 ఓట్లతో ఆయన ఓడిపోయినట్టున్నారు. సబ్జెక్ట్ టు కరెక్షన్ ఓడిపోయినట్టున్నారు. మరి ఏంటండి అది? అంటే ఎంత ప్రజాస్వామ్యాన్ని నమ్మి ఉంటే, ప్రజాబలాన్నే నమ్మి ఉంటేనే కదా అలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చే ధైర్యం చేస్తారు ఓ పార్టీ వాళ్ళు. సో చాలా ఇన్స్పిరేషనల్ థింగ్స్ ఆయన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో నేను అలా చూస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ సంక్షోభ సమయంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఎస్పెషల్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ టైంలో మీకు ఎలాంటి సపోర్ట్ లభించింది? ఏదో నామమాత్రపు పరామర్శగానే వచ్చారు, ఆయన సెల్ఫ్ ఐడెంటిటీ క్రైసిస్ కోసం అలా తల నిమ్మిరేసి నేనున్నాను ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు అనేటువంటిది ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తూ ఉన్నాయి. ఏంటి, ఏం చెప్పారు ఆయన వచ్చి? అసలు ఇవన్నీ చెప్తూ ఉంటారండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని మాతోని మొత్తం డీటెయిల్డ్గా విషయాలు తెలుసుకోవడం జరిగింది. ప్రతి వాళ్ళ పేరుతో సహా మేము ఆయనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఆయన చాలా అందుబాటులో ఉంటూ మాకు వన్ ఫోన్ కాల్ అవే ఆయన ఉన్నారు. సో మిగతా వైసీపీ లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా అలాగే ఉండడం జరిగింది. ప్రతిరోజు మమ్మల్ని విజిట్ చేస్తూ మాకు ధైర్యం ఇవ్వడం జరిగింది. ఇదంతా మీరు చూస్తూనే ఉండుంటారు. మీ ఇంటిపై జరిగినటువంటి దాడితో మీ ఇమేజ్ అమాంతం పెరిగిందా అంటే మేబీ అన్నారు. సరే, ఓకే. అప్పటి వరకు డౌన్ఫాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గల్లా మాధవి గారి ఇమేజ్ పార్టీలో అమాంతం పెరిగిపోయింది అని వాళ్ళ పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. ఇదే మాట నేను ఆమెను అడిగినప్పుడు కూడా అదేం లేదండి అని చెప్పారు. బట్ మీ ఈగల్ ఐ వ్యూలో ఇమేజ్ పెరిగిందా మాధవి గారితో ఒకటేసారి? ఇమేజ్ అంటే ఏముంటుందండి? ఇప్పుడు ప్రజాప్రతినిధులకు ఇమేజ్ అంటే ఏంటి? ప్రజాబలం కదా, అంతే. ప్రజాబలం పెరిగిందా లేదా అనేది చూసుకోవాలి. మరి ఆవిడ అంత తప్పు చేసి దాడి చేసినప్పుడు ఆవిడకి ప్రజాబలం పెరుగుతుందా, తగ్గుతుందా? ఇది ఆలోచించుకోవాలి అందరూ. అంతే కదా. ఇమేజ్ అంటే ఏంటి? ఇప్పుడు వాళ్ళ మీడియాలో వాళ్ళు గొప్పగా చెప్పుకున్నంత మాత్రం అది ఇమేజ్ కాదుగా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఓటర్స్ ఓట్లు వేయాలి, వాళ్ళకి ప్రజాబలం కావాలి. ఇదే కదా కావాల్సింది. సో కావాల్సింది ప్రజాబలం. మనం తప్పులు చేసినప్పుడు, మనం ఒక డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేసి ఇలాంటి ఘోరమైన తప్పులు చేసినప్పుడు ప్రజాబలం తగ్గుతుందా, పెరుగుతుందా? అది ఆవిడ వేసుకోవాల్సినటువంటి ప్రశ్న.
దాడులకు, ప్రతిదాడులకు, ప్రతీకారాలకు, రివెంజ్లకు నేనైతే వ్యక్తిగతంగా వ్యతిరేకం మౌనిక గారు. అయినా కూడా అడుగుతున్నాను, 2029లో వైసీపీ గవర్నమెంట్ కనుక ఫామ్ చేస్తే ప్రతిదాడి, ప్రతీకార దాడి ఉంటుందా? తీర్చుకోవాలనుకుంటున్నారా? నెవర్ అండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మేము చెప్పినప్పుడు కూడా ఆయన అదే చెప్పడం జరిగింది. విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా కాన్స్టిట్యూషన్ మనం ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలో అట్లాంటివి తీసుకుంటాము. అసలు ఎందుకు ప్రతిదాడి ఎందుకు చేయాలి? ఒక లా అండ్ ఆర్డర్ ఉంది కదా, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందిగా. ఇప్పుడు అటెంప్ట్ టు మర్డర్, దానికి శిక్ష లేదా? ఫైర్ సెట్ చేస్తారు, దానికి శిక్ష ఉందిగా. మనం ఎందుకు చేయాలి? అంటే మీ ఇంటి మీద దాడి చేసి విధ్వంసం సృష్టించి దాదాపు అంబటి రాంబాబు గారిని చంపినంత పని చేస్తే నామమాత్రపు కేసులు పెట్టి ఇంకా అరెస్టులు కాలేదు, కొంతమంది స్టేషన్ బెయిల్స్ మీద బయటే తిరుగుతున్నారు అని చెప్పి మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మీలో కూడా కొంతవరకు ఆ బాధ ఉంది కదా. సో దట్స్ వాట్ ఐఎమ్ పాయింటింగ్ ఇట్ యూ అగైన్. రివెంజ్ ఉంటుందా? తీర్చుకోవాలనుకుంటున్నారా? రివెంజ్ అంటే ఇప్పుడు వ్యవస్థలు బలోపేతం అవుతాయండి. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు అని వ్యవస్థలు బలోపేతం అవుతాయి, చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. ఇంకా రివెంజ్ ఏంటి? అప్పుడు కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తారా ఒకవేళ గవర్నమెంట్ కనుక మారితే? నో, అది జరగదు. జగనన్న గారి లీడర్షిప్లో నాకు తెలిసి అలా జరగదని నేను అనుకుంటున్నాను. 2029లో అంబటి రాంబాబు గారిని కాదని లేక ఇంకెక్కడైనా మీ రిక్వైర్మెంట్ ఉంది, యు ఆర్ ద సూటబుల్ పర్సన్ అని గనక వైసీపీ అనుకుంటే కంటెస్ట్ చేస్తారా మౌనిక గారు? టైం విల్ డిసైడ్. అదొక్కటే నేను చెప్పదలుచుకున్నాను దీనికి ఆన్సర్. టైం విల్ డిసైడ్. న్యాచురల్గానే మా ముగ్గురికి మా డాడీ ఒక పొలిటికల్ పర్సన్ కాబట్టి ముగ్గురికి మాకు సహజంగానే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి. రెస్ట్ టైం విల్ డిసైడ్. లెట్స్ ఎండ్ అప్ విత్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మౌనిక గారు. సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ట్రోలర్స్కి మీరు ఒక ఫీడ్బ్యాక్ లాగా దొరికారు. టు బి ఫ్రాంక్, మిమ్మల్ని చాలా ట్రోల్ చేస్తున్నారు. ఇందాక నేను మాట్లాడినటువంటి లవ్ మ్యారేజెస్, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మొత్తం అంతా కూడా తెలుస్తుందా మీకు? తెలిసిందా హౌ దే ఆర్ ట్రోలింగ్ అని? వాట్ డిడ్ యూ ఫీల్? అంటే నన్ను ట్రోల్ చేస్తున్నారు అనేలాగా నేను చూడనండి. ఐ సీ ఇట్ యాజ్ అన్ ఇష్యూ. సోషల్ మీడియా ఈజ్ లైక్ దట్. సోషల్ మీడియా కల్చర్ ఈజ్ లైక్ దట్. నన్ను ఒక్కదాన్నే కాదు, బహుశా గల్లా మాధవ్ గారిని కూడా చేస్తుండొచ్చు. టీడీపీకి సంబంధించిన మహిళల్ని చేస్తారు, వైసీపీకి సంబంధించిన మహిళల్ని చేస్తారు. అసలు ట్రోల్ అవ్వని వాళ్ళు ఎవరు పబ్లిక్ లైఫ్లోకి వచ్చి మీరు చెప్పండి? ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. ఇవాళ కాకపోతే రేపు ట్రోల్ అవుతారు, ఇవాళ కాకపోతే రేపు పెడతారు అబ్యూజివ్ కమెంట్స్. ప్రతి ఒక్కళ్ళు ఇది అండర్గో అవ్వాల్సిందే. సో ఐ సీ ఇట్ యాజ్ అ ఇష్యూ. సోషల్ మీడియా ఎలా పనిచేస్తుంది అనేటువంటి ఒక ఇష్యూగా చూస్తాం. ఆ ఇష్యూలో మనం ఒక భాగం మాత్రమే. సో పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. వాట్ ఈస్ యువర్ స్ట్రింజెంట్ ఆన్సర్ టు ద ట్రోలర్స్? సోషల్ మీడియా ట్రోలర్స్కి మాత్రమే కాకుండా బయట మిమ్మల్ని విమర్శించేటువంటి వ్యక్తులకి, కొంతమందికి, కొన్ని వర్గాలకి ఏం సమాధానం చెప్తారో? అంబటి రాంబాబు గారి కూతురుగా మాత్రమే కాకుండా ఒక పవర్ఫుల్ సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగి ఉన్న అంబటి మౌనికాల వాట్ డు యు ఆన్సర్? ఒకటి, ఇప్పుడు నేను చెప్పాలనుకున్న పాయింట్ కానీ నేను చెప్పాలనుకున్నటువంటి నిజం కానీ నేను ఎంత సంస్కారవంతంగా నేను చెప్పగలను అనేది మట్టుకే నా పరిధిలో ఉంటుంది. వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, వాళ్ళు ఎట్లా కమెంట్లు చేస్తారు అనేది అది వాళ్ళ సంస్కారం. అండ్ ట్రోలర్స్ని వీళ్ళని ఫేస్బుక్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. బికాజ్ వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉండదు. మనం అందులో భాగం కాకుండా ఉండాలి. మనం అలాంటివి ఎప్పుడు చేయకూడదు. అంతవరకే మన పరిధిలో ఉంది. కానీ అథెంటికేటెడ్గా ఎవరైతే ఆన్సర్ చెప్తారో, ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో వాళ్ళకి చెప్తారు సమాధానం. ఒక కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేసినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అంతేగాని ఏది పడితే అది మాట్లాడి కీబోర్డ్ వారియర్స్ లాగా కూర్చుని మన ఫేస్ కనిపించదు, మన ఐడెంటిటీ కనిపించదు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అందరి మీద మాట్లాడతారు, నా ఒక్కదాని మీద కాదు. అందరూ, ఎవ్రీవన్ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్, ఎవ్రీవన్ ఈజ్ అ విక్టిమ్. ఇక్కడ ఓ ప్రశ్నని 3 సార్లు 3 రకాలుగా అడిగాను, నాకు కావాల్సిన ఆన్సర్ రాలేదు. నేను మళ్ళీ స్ట్రైట్గా అడుగుతున్నాను, దీంతోనే ఎండప్ చేస్తాను మౌనిక గారు. నేను కూడా పర్సనల్గా ఫీల్ అయ్యాను. ఇలా మంచి వాగ్దాటి ఉన్నటువంటి మహిళ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది కదా అనేటువంటిది నా అభిప్రాయము. పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నారా, రెడీ అయ్యారా? టైం విల్ డిసైడ్ అనే ఆన్సర్ మాత్రం చెప్పొద్దు ప్లీజ్. అది కాకుండా
పొలిటికల్ ఎంట్రీ అంటే ఏంటండి, ఇప్పుడు ఈ కాన్సిక్వెన్సెస్ జరిగినాయి. ఇప్పుడు మీరు ఏవైతే చూసారో వాళ్ళు దాడి చేయడం, మా నాన్నగారు వాళ్ళు దాడి చేయడం వల్ల మా నాన్నగారు నోరు స్లిప్ అవ్వడం దగ్గర నుంచి జరుగుతూ వచ్చినాయి కొన్ని ఇన్సిడెంట్స్. దాని గురించి నేను మాట్లాడాను. అండ్ మామూలుగా ఎప్పుడు ఉండేటువంటి ఇంట్రెస్ట్ సహజంగా ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల కొత్తగా పుట్టిన ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. సహజంగానే వీఆర్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. మా ఫాదర్ అలా ఉన్నారు కాబట్టి సహజంగా పిల్లలకు ఉంటుంది, అభిమానం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫ్యామిలీలో. అంతే, అంతవరకే కదా. రెస్ట్ టైం విల్ డిసైడ్. రైట్, టు ద లాస్ట్, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, గల్లా మాధవి గారికి, వాళ్ళ హస్బెండ్కి, హోమ్ మినిస్టర్ అనిత గారికి ఫైనల్ మెసేజ్, ఫైనల్ వర్డ్ ఏదన్నా ఉంటుందా? అంటే ఒక హోమ్ మినిస్టర్ గారికి ముందుగా చెప్పదలుచుకున్నానండి. ఆవిడ ఒకవైపే చూస్తూ ఒక టీడీపీ కార్యకర్తలా కాకుండా వాళ్ళందరూ కూడా ఒక బాధ్యత కలిగినటువంటి పొజిషన్స్లో ఉన్నారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే రాజకీయాల్లో శుద్ధపూసల్లా ఉండడం సాధ్యం కాదు ప్రాక్టికల్గా. దిస్ ఇస్ ట్రూ. బట్ ఎంతో కొంత నైతిక విలువలు పాటించవచ్చు. కనీసం ఈ రకంగా దాడులు చేయడం, ఆడవాళ్ళని మీదకి వెళ్ళడం, ఇలాంటివి అయితే అవాయిడ్ చేయొచ్చు. ఇలాంటివి అంటే కుల వివక్షలు ఇలాంటివి చేయకుండా ఉండొచ్చు. ఇంతవరకు అయితే మన పరిధిలోనే ఉంటుందని నేను అనుకుంటున్నా. ప్యూర్గా పర్ఫెక్ట్గా ఉండడం అనేది కుదరదు రాజకీయాల్లో. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ అవి బేసిక్ వాల్యూస్ కూడా లేకుండా చేయడం అనేది తప్పు అనేది నేను భావిస్తున్నాను. దాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత వాళ్ళందరికీ ఉంది, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి. అంతవరకే నేను చెప్పగలను. ఎవరు కాదన్నా అవునన్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా గుంటూరు రాజకీయాల పరంగా ఇప్పుడు నివురుగప్పిన నీరులాగా ఉంది. చాలా సెన్సిబుల్ టైంలో ఉన్నాం మౌనిక గారు. అందుకనే నేను కొన్ని కట్టుబాట్లు విధించుకొని, నాకు కొన్ని కండిషన్స్ పెట్టుకొని మీతో అంత ఓపెన్గా మాట్లాడలేకపోయాను. బట్ ఈ టైంలో కూడా మీరు హాట్ సీట్లో కూర్చోవడానికి యూ సెట్ ఓకే, థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్. మళ్ళీ కూర్చుందాం ఖచ్చితంగా. రాజకీయాలపై మాత్రమే కాకుండా మీ రాజకీయ భవిష్యత్ పైన ఇంకా కూలంకషంగా రగ్గడ్గా మాట్లాడుకోవడానికి. ఐ విల్ వెయిట్ ఫర్ దట్ టైమ్ అండ్ హోప్ యూ విల్ జాయిన్ దట్ ఆన్ హాట్ సీట్ మ్యామ్. థ్యాంక్ యూ మచ్ ఫర్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.